నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ ట్యూబ్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పోస్ట్లో చూసుకుంటే మాత్రమే రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 15 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా వన్ ఆఫ్ ద మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వచ్చింది. కానీ నాకు నా ఒపీనియన్లో చెప్పుకోవాలంటే కొంచెం స్లైడ్గా ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ఒకవేళ గిట్టే మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మీరు అఫీషియల్ సేల్ స్టార్ట్ అయినప్పుడు అయితే అమెజాన్లోకి వెళ్ళి కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ ప్యాడ్ 2 ప్రో కూడా లాంచ్ అయిపోయింది. దీని ప్రైస్ కూడా 23,000 ప్రైస్తో పాటు కూడా వచ్చింది. రెడ్మీ నోట్ 15తో పాటు ఇది కూడా సేమ్ 70 లాంచ్ అని. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ప్యాడ్ 2 ప్రోలా 12,000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. వైఫై మోడల్ తక్కువకు వస్తుంది అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి రియల్మీ నుంచి అన్నమాట. రియల్మీ వాళ్ళు రియల్మీ 16 Pro సిరీస్ అయితే లాంచ్ చేసింది. 16 Pro అండ్ 16 Pro Plus రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా లాంచ్ అయిపోయినవి. ఇక్కడ 16 Pro చూసుకుంటే 32,000 రూపీస్ ఏమో ఉంది. అండ్ హైయర్ వేరియంట్ చూసుకుంటే 40,000 ఉంది. అండ్ ప్రో ప్లస్ వేరియంట్ చూసుకుంటే 40,000 ఉందన్నమాట. స్మార్ట్ ఫోన్ కెమెరా కట్అవుట్ ఒకటి నాకు బాగా నచ్చింది అనమాట. ఇన్కేస్ ఒకవేళ ఇట్లా మీరు కట్అవుట్ చూసుకుంటే కొంచెం క్యాప్సూల్ లాంటి కట్అవుట్ని రెండింటిని కంబైన్ చేసి చూపించినట్టయితే అనిపించింది. లుక్ వైజ్ కెమెరా కట్అవుట్ బాగా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. రియల్మీ ప్యాడ్ 3 ఏదైతుందో లాంచ్ అయిపోయింది. ఇది 1200-200 mAh బ్యాటరీతో పాటు 2.8K డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం ఇది 20,000 రూపాయల వేరియంట్తో పాటు వస్తుంది. వైఫై మోడల్ అన్నమాట. ఆబ్వియస్గా వైఫై మోడల్ మీకు తక్కువకి వస్తుంది, సిమ్ మోడల్ కొంచెం ఎక్కువకి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అన్నమాట. శాంసంగ్ వాళ్ళైతే ఇది గ్యాలక్సీ బుక్ 6 అల్ట్రా, గ్యాలక్సీ బుక్ 6 ప్రో, గ్యాలక్సీ బుక్ 6 ఏదైతుందో ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 300 ప్రాసెసర్స్తో పాటు అయితే లాంచ్ అయిపోయింది సిరీస్లో. ఇక్కడ మంచి ఆప్టిమైజేషన్తో పాటు కూడా వచ్చింది. దీంట్లో మంచి గ్రాఫిక్ కార్డ్ వేరియంట్తో పాటు కూడా వచ్చింది అనేసి అంటారు. సిఎస్లో లాంచ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి ఐ థింక్ 9th దాకా అనుకుంటా. 3-4 రోజుల దాకా మీకు సిఎస్కి సంబంధించిన అప్డేట్స్ ఎక్కువనే వస్తాయి. ఒకవేళ ఇట్లా మీరు అప్డేట్స్ కావాలంటే పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళే కూడా ఒకసారి చెక్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్. ప్రస్తుతం అయితే మంచిగా తీసుకొచ్చారు. అండ్ ప్రైస్ అయితే ముందే ఎక్కువనే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్ఐ నుంచి అన్నమాట. ఎంఎస్ఐ వాళ్ళు రీఫ్రెష్ చేసి అన్నమాట. వాళ్ళ ప్రెస్టేజ్ సిరీస్ ఏదైతే ఉందో అన్నింటినీ రీఫ్రెష్ మోడల్ తీసుకొచ్చారు. ఫస్ట్ చూసుకుంటే ఎంఎస్ఐ ప్రెస్టేజ్ 14 తీసుకొచ్చారు అండ్ ప్రెస్టేజ్ 16 తీసుకొచ్చారు అన్నమాట. దాని తర్వాత ఎంఎస్ఐ ప్రెస్టేజ్ 13 AI+ ఫీచర్స్తో పాటు వస్తుంది. తర్వాత మోడర్న్ S సిరీస్ ఉంది, కొంచెం తక్కువ బడ్జెట్లోకి వస్తుంది ఇది. అండ్ తర్వాత ఎంఎస్ఐ రేడియర్ 16 ఉంది, HX, ఎంఎస్ఐ రేడియర్ 16 HX ప్రాసెసర్స్. తర్వాత ఎంఎస్ఐ స్టెల్త్ 16 AI+. అండ్ దాని తర్వాత ఎంఎస్ఐ కార్సైర్ సిరీస్ ఫీచర్స్ వస్తున్నాయి. కార్సైర్ తీసుకున్న కార్సైర్ 16 Max HX ఉంది అండ్ కార్సైర్ 16 HX మోడల్స్ అయితే లాంచ్ అయినాయి. దాని తర్వాత ఇది ఎంఎస్ఐ క్లా 8 AI+ గ్లేషియర్ బ్లూ ఎడిషన్ అయితే ఇంట్రొడ్యూస్ చేసిరు అన్నమాట సిఎస్లో. ఇంకా అడిషనల్ చాలా అప్డేట్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి సాఫ్ట్వేర్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఏమి లేవు. హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్కి అయితే వెళ్ళిపోవాలి. హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెయిన్ చూసుకుంటే SK Hynix నుంచి అన్నమాట. SK Hynix వల్ల ఇది కూడా సిఎస్ అప్డేట్ వచ్చింది. ఏంటంటే 48 GB HBM అండ్ LPDDR6 మెమరీస్ ఏదైతే సిఎస్లో షోకేస్ చేసిరు అన్నమాట. ఒకటి ఇట్లా బార్ లాగా ఉండేది అండ్ HBMది LPDDR6 మెమరీస్. ఒకవేళ ఇట్లా ర్యామ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మంచి విషయమే. నెక్స్ట్ AMDకి సంబంధించి చూసుకుంటే AMD వాళ్ళు Ryzen 7 9850 X3D ప్రాసెసర్ అవుతుందో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. AMD వాళ్ళ క్లెయిమ్స్ ప్రకారం చూసి 27% దాకా ఇంప్రూవ్మెంట్ ఉంది. కోర్ అల్ట్రా 9 285K దాకా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేసి అన్నారు. కానీ ఆల్రెడీ ఇంటెల్ వాళ్ళ AMD వాళ్ళ Ryzen 7 9800 X3D ప్రాసెసర్ ఉన్న వాళ్ళకి దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముందంటే ఇది ఒక 400 MHz ఫ్రీక్వెన్సీ అయితే కొంచెం బెటర్గా వస్తుంది. దాన్ని రీప్లేస్మెంట్ ఉందా అంటే దాని రీప్లేస్మెంట్ కూడా కాదంటే సపరేట్ అనేసి అంటారు. అది ఆల్రెడీ ఒకటి ఉంది కదా, దాని దీనికి పెద్దగా ఫరక్ ఏముందంటే మాత్రమే కొంచెం పవర్ కన్జంప్షన్ పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఓన్లీ బూస్ట్ ఫ్రీక్వెన్సీ కానీ డిఫరెన్స్ వస్తుంది. ప్రైస్ కొంచెం స్లైట్గా హై ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి నా ఒపీనియన్లో. కొత్త కొనుక్కున్న వాళ్ళు ఇది 9850 X3D తీసుకోండి 9800 కంటే కూడా. అదొకటి అడ్వైస్ అయితే చేస్తాను. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే నేనైతే ఈ గురి చేయలేము. నెక్స్ట్ గేమ్కి సంబంధించి చూసుకుంటే మాత్రమే స్టీమ్లో డెవిల్ మే క్రై 5 గేమ్ ఏదైతే ఉందో మీకు 500 రూపీస్కి అవైలబుల్ ఉంది. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటాను, పాత గేమే. కానీ మంచి విషయం ఏంటంటే BGM బాగుంటుంది, బాస్ బ్యాటిల్స్ కూడా కొంచెం యూనిక్గా డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్ క్యారెక్టర్స్కి డిఫరెంట్ గేమ్ ప్లే సినారియోస్ ఉంటాయి కాబట్టి మంచిగా గేమ్ ప్లే అయితే ఆడొచ్చు అనేసి అయితే ఒక రికమెండేషన్ ఇస్తాను. వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్. అండ్ ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ పై నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.